జరిగింది అన్నది డీటెయిల్ గా చూద్దాం. చైన్ చూపెట్టమన్నాడు. చైన్ చూపెట్టమన్నాక తర్వాత నలుగురు వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి వేరు. లోపలికి పోయినాక చూసేమో అంటే ఇంకొక ఇద్దరు వచ్చి బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు. అందరూ ఒక్కుండా పెట్టి నేను బాత్రూమ్ ఉంటున్నాను. బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చిండ్రు. భయపడి బాత్రూమ్ ఉన్నా డోర్ పెట్టుకోండి. సో అక్కడున్న సిబ్బంది చెప్తున్నది భయపడి బాత్రూంలో దాక్కున్నానని కూడా చెప్తూ ఉన్నారు. ఉదయం 10:45 అంటే దుకాణం తెరిచిన వెంటనే వచ్చి అటాక్ చేశారు. 2 బైక్ల మీద 5 దుండగులు వచ్చారు. ఒక బైక్ మీద 2, ఇంకొక బైక్ మీద 3 కలిసి వచ్చారు. సో నగలు కొనడానికి వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తూ నటిస్తూ లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత అటాక్ చేసింది ఈ ముఠా. సో తుపాకులు చూపించి భయపెట్టి నగలు దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై 7 నుంచి 8 రౌండ్ల కాల్పులు కూడా జరిపారు. అండ్ అలాగే కాల్పుల తరువాత ఒక పెద్ద బ్యాగ్ లో బంగారు నగలు తీసుకుని ఈ ముఠా పరారైపోయింది. ముందే రెక్కీ చేసి పక్కా ప్లాన్ తో దోపిడీకి వచ్చినట్టుగా అర్థమవుతోంది. ప్రస్తుతం స్పాట్ ని పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు, క్లూస్ సేకరిస్తూ ఉన్నారు. కాల్పులో జరిగిన షాప్ ను కరీంనగర్ సిపి గౌసాలం పరిశీలిస్తున్న దృశ్యాన్ని మనం చూసాం. సో జ్యువెలరీ షాప్ లో ఆధారాలు సేకరించింది క్లూస్ టీమ్ కూడా. కొన్ని బుల్లెట్ షెల్స్ తో పాటు ఒక తుపాకీ మ్యాగజైన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దుండగుల కాల్పుల్లో జ్యువెలరీ షాప్ సిబ్బంది గాయపడ్డారు. వెంటనే వాళ్ళని హాస్పిటల్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. 4 గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తూ ఉన్నారు. ఉదయం షాప్ తెరిచిన సమయంలో షాప్ లో 6 సిబ్బంది ఉన్నారు. మాస్కులు లేకుండా కస్టమర్స్ లాగా ఈ గ్యాంగ్ ఎంటర్ అయినట్టుగా అర్థమవుతోంది. బంగారం కొనేందుకు వచ్చినట్టు చైన్స్ చూపించమని, ఇంకా ఏమున్నాయో చూపించండి అని వాళ్ళని అడిగిన తరువాత కాసేపటికి అటాక్ దిగినట్టుగా అర్థమవుతోంది. సో కస్టమర్స్ లాగా ఎంట్రీ ఇచ్చి మొత్తం ఒక బ్యాగ్ లో పెద్ద మొత్తంలో బంగారం దోచుకెళ్లిపోయిన 5 సిబ్బంది కోసం ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. రైట్ నౌ షాప్ లో ఉన్న సిచ్యువేషన్ ని మనం లైవ్ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. పోలీసులు అక్కడ క్లోజ్ సేకరిస్తూ ఉన్నారు, సిబ్బందితో మాట్లాడుతున్నారు, ఏం జరిగిందో చూస్తున్నారు. సీసీటీవీ కెమెరాని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అండ్ వేలి ముద్రల్ని కూడా తీసుకుంటున్న దృశ్యాలను చూడొచ్చు. కస్టమర్స్ లాగా ఎంట్రీ ఇచ్చిన ఒక గ్యాంగ్ మొత్తం బంగారాన్ని పెద్ద స్థాయిలో దోచుకు వెళ్లిపోయింది. పట్టపగలు షాప్ తీసిన వెంటనే జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలికి పడుతూ ఉన్నారు జనం. తుపాకులతో బెదిరించి పైగా కాల్పులు జరిపి గాయపరిచి తీసుకెళ్లిన వైనంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. జనరల్ గా జ్యువెలరీ షాప్స్ 10 పైన ఓపెన్ అవుతాయి. సో సరిగ్గా ఉదయం 10:45 దుకాణం తెరిచిన వెంటనే అప్పటికే ప్లాన్ చేసుకున్న విధంగా వీళ్ళు వచ్చి అటాక్ చేశారు. ఆ టైంలో అంటే షాప్ తెరిచిన వెంటనే ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఆ టైంలో కస్టమర్స్ ఎవరు లేనట్టుగా తెలుస్తోంది. 2 బైక్లపై 5 దుండగులు వచ్చారు. ఒక బైక్ మీద 2, ఇంకో బైక్ మీద 3 అక్కడికి చేరుకున్నారు. ముందుగా నగలు కొనడానికి వచ్చినట్టు నటిస్తూ ఎంట్రీ ఇచ్చారు షాప్లోకి. ఆ తర్వాత ఒక్కసారిగా తుపాకులు చూపించి ఆ ముఠా అటాక్ చేసింది. తుపాకులు చూపించి భయపెట్టి నగలు మొత్తం దోచుకెళ్ళింది. ఈ పిఎంజీ జ్యువెలర్స్ ఒక హోల్సేల్ షాప్ గా కూడా తెలుస్తోంది. అంటే రీటైల్ తో పాటు హోల్సేల్ గా కూడా వీళ్ళు బంగారాన్ని ఇస్తూ ఉంటారు. అంటే పెద్ద మొత్తంలో బంగారం ఉన్నట్టు వీళ్ళు ముందుగానే రెక్కి నిర్వహించుకుని డిసైడ్ అయిన తరువాత అటాక్ దిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో అడ్డుకోబోయిన సిబ్బందిపై 7 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిపారు. వాళ్ళ దగ్గర ముందుగానే వెపన్స్ తో సిద్ధంగా వచ్చారు. ఆ వెపన్స్ ని యూజ్ చేశారు. ఒక పెద్ద బ్యాగ్ లో బంగారు నగల్ని మొత్తం అక్కడ తీసుకుని పరారైపోయింది అన్నమాట. ముందే రెక్కీ చేసే పక్కా ప్లాన్ తో దోపిడీకి వచ్చినట్టుగా మాత్రం అర్థమవుతోంది. సో కాల్పులో జరిగిన షాప్ ను కరీంనగర్ సిపి గౌసాలంతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా పరిశీలించారు. జ్యువెలరీ షాప్ లో ఆధారాలు క్లూస్ టీమ్ సేకరించింది. కొన్ని బుల్లెట్ షెల్స్ అలాగే ఒక తుపాకీ మ్యాగజైన్ ని పోలీసులు స్వాధీనం చేసుకుని తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అండ్ అలాగే దుండగుల కాల్పులో గాయపడ్డ జ్యువెలరీ షాప్ సిబ్బందికి ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. మొత్తం 4 గాయపడ్డట్టుగా తెలుస్తోంది. షాప్ లో 6 సిబ్బంది ఉన్నారు. 6లో 4 గాయపడ్డారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. ఉదయం షాప్ తెరిచిన వెంటనే షాప్ లో ప్రవేశించిన ఈ ముఠా అటాక్ దిగి వాళ్ళని గాయపరిచి పెద్ద మొత్తంలో బంగారాన్ని తీసుకువెళ్లిపోయారు. సో తుపాకీ మ్యాగజైన్ ని మనం చూస్తూ ఉన్నాం. 2 వెపన్స్ వాడారు. సో 2 తుపాకులతో కాల్పులు జరిపి ఆ తర్వాత అక్కడి నుంచి
భారీగా బంగారాన్ని దోచుకెళ్లిపోయింది. ఎవరు వీళ్ళు అన్నది ఇప్పుడు తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎలాంటి మాస్క్ లేకుండా కస్టమర్స్ లోగా ఎంట్రీ అయింది. ఈ గ్యాంగ్ బంగారం కొనేందుకు వచ్చినట్టు నటిస్తూ కాల్పులు చెప్పి నగలతో పరారయ్యారు. సో స్పాట్ లోనే ఉన్న సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సంపత్, ఇంకా ఏం చెప్తున్నారు పోలీసులు? సో వాళ్ళు ఇక్కడి వాళ్ళ లేకపోతే బయటి వాళ్ళ? ఆ బైక్ నంబర్స్ ఏమైనా దొరికాయా? ఏం జరుగుతోంది? ఎనీ క్లూ? అంటే మొత్తానికైతే 5 దుండగులు జ్యువెలరీ షాప్కు వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. వారంతా లోకల్ సంబంధించిన దొంగలు కావాలి, అంతరాష్ట్ర ముఠా సంబంధించిన ముఠా సభ్యులుగా భావిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించిన ముఠాగా భావిస్తున్నారు. వారు మాత్రమే ఇలాంటి దొంగతనాలకు పాల్పడతారు. అంటే మామూలుగా మన దగ్గర ఉన్న లోకల్ సంబంధించిన దొంగలు ఈ విధంగా ఎక్కడ కాల్పులు జరిపారు, వాళ్ళ తాళాలు పగలగొట్టి మాత్రమే దొంగతనాలు చేస్తారు. వారు నేరుగా ఇళ్లలో మాత్రమే ఇలాంటి దొంగతనాలకు పాల్పడతారు. ఒక పెద్ద జ్యువెలరీ షాప్లో మాత్రం దొంగతనం జరిగిందంటే పక్క ఇది అంతరాష్ట్ర దొంగల ముఠా. వీరి దగ్గర వెపన్స్ సంబంధించిన ఎక్కడి నుంచి వెపన్స్ వచ్చాయని చెప్పి కూడా ఆ కోణంలో విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే బుల్లెట్స్ 2 బుల్లెట్స్ అయితే పోలీసులకు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. మనము విజువల్స్ లో చూస్తున్నాము. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. ఆ బుల్లెట్స్ ఇప్పుడే స్వాధీనం చేసుకుంది. అంటే ఎక్కడ సంబంధించి ఇలాంటి వెపన్ తో మాత్రం వీళ్ళు కాల్పులు జరపారని చెప్పేసి పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. పర్ఫెక్ట్ గా మనకు ఆ విజువల్స్ అన్ని కూడా కనబడుతున్నాయి. క్లూస్ టీమ్ కూడా అన్ని కోణాల విచారణ చేపడుతుంది. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపే సంబంధించిన ఈ దుండగులను పట్టుకుంటాము అని చెప్పే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ దొంగతనం జరిగి ఇన్సిడెంట్ జరిగి సుమారుగా 2 గంటల 30 నిమిషాలు అవుతుంది. ఖచ్చితంగా వీళ్ళు కరీంనగర్ దాటి ఉంటారు. 2 బైక్లు అయితే ఇక్కడ నుంచి 2 బైక్ల ద్వారా కూడా ఈ జ్యువెల్ షాప్ దగ్గరికి వచ్చి తర్వాత దొంగతనానికి పాల్పడి కాల్పులు జరిపిన తర్వాత కూడా ఈ కాల్పులు జరిపిన నేరుగా వాడు వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే 4 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. క్లూస్ టీమ్తో పాటు ఇతర సివిల్ పోలీసులు, అదేవిధంగా ఇప్పటికే 3 ఏసీపీలు కూడా చేరుకున్నారు. ఖచ్చితంగా ఈ దొంగతనం పైన అన్ని కోణాల్లో చేపడుతుంది. ఎవరైతే గాయపడ్డ వారిని కూడా ప్రస్తుతం కరీంనగర్ అపోలో ఆసుపత్రికి తరలించారు. వారంలో 2 పరిస్థితి సీరియస్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైట్ సంపత్, సో మొత్తానికి ఈ ఘటన ఒక షాకింగ్ ఘటన చెప్పాలి. పట్ట పగలే ఇలా పీఎం